దేవుడు నా పరిస్థితులన్నింటినీ మార్చేశాడు. అంతకుముందు 10వ తరగతి 4 సంవత్సరాలు చదివిన వ్యక్తి నేను. నా డిగ్రీ అడగడం తెలిసేంతమంది ఆ 4 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఫస్ట్ రోజు నోట్స్ పెట్టుకుని క్లాస్లోకి వెళ్ళగానే డిఎన్ఆర్ కాలేజీలో 30 మంది స్టూడెంట్స్ లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. అంటే ఒకటే గెటం వచ్చేసినాడు సీనియర్ అన్నమాట. మరి కూర్చొని రాష్ట్రంలో వెనకాల అవుతున్నాడు, మీతో పాటు కొంచెం సీనియర్ అంతే అని చెప్పి వాళ్ళందరూ ఆపుకొచ్చాను. మళ్ళీ దేవునికి స్తోత్రం. హాస్టల్ ఉన్న టైంలో ఇక్కడ వర్గీస్ డానియల్ గారు మరి మొన్నే ప్రభుత్వం నిద్రించారు. వారు మాకు వాడినప్పుడు స్తోత్రం చెప్పు సెకండ్గా కుటుంబ దర్శనం నిజం కానీ ఎవరు లేరు లోపల. అయితే ఎందుకు చెప్తారంటే సాక్ష్యం అంతా అలాగే ఏదో నా తలాంతులతో నాకున్నటువంటి జ్ఞానంతో వెళ్ళిపోవాలనుకున్నాను కానీ పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేనప్పుడు ఆ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు తన ఆత్మతో నింపిన తర్వాత 10వ తరగతి మొదటిసారి భాస్కర్ జ్యోతిరాజు అర్థంతరంగా అనేక టీవీ ఛానల్ వర్తమానికుడిగా మారాడు. చెప్పండి, ఆత్మ లేనప్పుడు పేదలు యేసు ప్రభు నాకు తెలియదు ఎలా పొందాడో నాకు తెలుసు. ఆత్మ పొందిన తర్వాత మొదటి ప్రసంగాలు 3000 మంది ఎలా రక్షించబడ్డారో మనకు తెలుసు. కనుక ఆత్మ లేని వాడి పరిచర్య జీరో, ఆత్మ కలిగిన వాడు హీరో. అదే పరిచర్య, అదే ఆత్మ బలం. నేటి వాళ్ళకి 33 సంవత్సరాలుగా వాటమి తెలియకుండా, ఎక్కడ ఓడిపోకుండా, ఎక్కడ సిగ్గుపరచబడకుండా, ఎక్కడ వెనుదిరిగి చూడకుండా ఆ పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. ఆ జ్యోతిరాజు గారు లైట్ పెడతాడంట, పొగడతాడంట, స్క్రీన్ పెడతాడంట. ఊరు బాబా అదిరికే జనం వచ్చేది కొంచెం పెట్టుబడి పెట్టండి అందరూ. మనం చేసే పైపై కార్యక్రమాలకు ఎవరు ఆకర్షించబడదు. లైట్లు ఎక్కడ కాకపోతే సినిమా ప్రోగ్రామ్ చూస్తాడు. లైట్లు చూడటానికి సచ్చిగా రావాలా అని కొంతమంది కామెంట్లు అలా ఉంటాయి. దేవుడి మందిరం, కట్టబోయే మందిరం సౌందర్యముగా అందంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడని మా మందిరం ఎప్పుడు అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను. మందిరం ఎప్పుడు సుందరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలా కూడా కామెంట్లు రాసి ఉంటాడు. అదో ఆయన కొరియోగ్రఫీ టీం తయారు చేశాడట పిల్లల్ని. ఆ డ్యాన్స్ చూసి సంఘాలు మారిపోతున్నాడట. ఇదో కామెంట్. కొరియోగ్రఫీలకే ఆ మారిపోతే టీవీలో ఏం మొత్తం ఆయన బాబు రోజు కొరియోగ్రఫీలో అక్కడికి రారు జనం. అర్థమవుతుందా? ఏ పని చేసినా నీ సంఘానికి జనం రారు. ఆత్మ పొందిన సేవకుడిగా నిలబడితే పనులు వస్తాను. నీవు చేసే కార్యం కాదు లోపల ఆత్మ రక్షణ లేదు, పరిశుద్ధాత్ముడే జరిగించాలి. కనుక నీవు ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మతో నిన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నీవు శక్తి కలిగిన వాడు. 10వ తరగతి మొదటిసారి భాస్కర్ జ్యోతిరాజు 23 దేశాలని సువార్త ప్రకటించి వచ్చారు.